యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థన మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం అంతా కావాలి ప్రభు. దయచేసి పంపించి పరిచర్యను ఆదుకోండి, ఘనత పొందండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం పరిచర్య వివరం చెప్పి వాక్యంలోకి వెళతాను. యేసే పరిష్కారము ఇప్పటికీ 5500 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఇతర ఛానల్స్లో గతంలో మనం 500 ఎపిసోడ్స్ చేశాం. 6000 ఎపిసోడ్స్ నుండి 10,000 ఎపిసోడ్స్కు అనగా 4000 ఎపిసోడ్స్ విజన్ 2020 2020 నాటికి పూర్తి చేయాలనే ఆకాంక్షతో ప్రభువును ప్రార్థించగా 10 ఛానల్స్లో ప్రభువు అవకాశాన్ని ఇచ్చారు. ఒక డివైన్ ఛానల్ మినహా మిగిలిన 9 ఛానల్స్ ఎవ్రీడే అనుదినము ప్రసారాలే. డివైన్ ఛానల్ కూడాను ఎవ్రీడే ఎపిసోడ్ కొరకు ప్రయత్నిస్తున్నాం. ఈ 10 ఛానల్స్లో 10,000 ఎపిసోడ్స్ ల్యాండ్ మార్క్ రీచ్ అవటానికి నేను చేస్తున్న ప్రయత్నంలో మీరు భాగస్థులు కావాలని కోరుతున్నాను. ప్రేమ సాక్షి టెలివిజన్ నందు ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే అంశంపై ప్రతి రాత్రి 7 గంటలకు, ఏసీటీ మూవీస్ నందు బైబిల్ వచన ధ్యానాలు ప్రతి రాత్రి 9 గంటలకు, బైర్షబా టీవీలో క్రిస్టియన్ కెరియర్ ప్రతి రాత్రి 8:30 గంటలకు, హెవెన్ టీవీలో ప్రతి మధ్యాహ్నం 11:30 గంటలకు బైబిల్ గ్రంథం నందలి ప్రశ్నలు, బ్లెస్సింగ్ టీవీలో ప్రతి రాత్రి 7 గంటలకు యోబు గ్రంథ ధ్యానాలు. ఈ విధంగా మరియు సువార్త ఛానల్స్ విజయవాడలో సువార్తలపై, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి సత్యమార్గము టీవీ, ప్రేయర్ టీవీ మరియు క్రైస్ట్ టీవీ, ఈ 3 టీవీలు, టోటల్ 10 ఛానల్స్. ఈ 10 ఛానల్స్లో వాక్య ఉపదేశాలు చేయటం ద్వారా ఖచ్చితంగా 2020 ఎంటర్ అయ్యే నాటికే మనం 4000 ఎపిసోడ్స్ పూర్తి చేసి 10,000 మైల్ స్టోన్ అందుకోగలుగుతాం. ఈ బృహత్తర కార్యక్రమంలో ఇంకా నూతనంగా రికార్డింగ్స్ చేస్తున్నాము. అన్నేమ్డ్ పీపుల్ ఇన్ ద బైబిల్ ఒక ఛానల్ ద్వారా, ప్రాఫెసీస్ ఇన్ ద బైబిల్ ఒక ఛానల్ ద్వారా, ప్లేసెస్ ఇన్ ద బైబిల్ ఒక ఛానల్ ద్వారా ఎవ్రీడే ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు 5 గంటల సేపు వాక్యము ప్రతిదినం అందిస్తేనే తప్ప ఈ గమ్యం చేరుకోలేం. కావున కష్టపడి పనిచేస్తున్న ఈ పరిచర్య ఫలించినట్లు, పోషింపబడినట్లు నేను మీకు ఆహ్వానాన్ని ఇస్తున్నాను. 120 మంది మహిళలు నెలకు 1000 రూపాయలు ఇచ్చేవారు కావాలి. ప్రభువు వారిని అనుగ్రహించినట్లు మీరు ప్రార్థించాలి. ప్రార్థన చేస్తాను. వాక్య ధ్యానము లూకాసు వార్త నుండి ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. చెవిటి వాని ముందు శంఖము వలె
అభ్యర్థనలు తోసిపుచ్చబడుతున్న కాలంలో మీ ఎదుట మేము ప్రార్థిస్తున్నాము. ప్రభు మీకు వినబడుతోంది, మీకు కనబడుతున్నది, మీ హృదయమునకు సమస్తం తెలుసును. ఈ పరిచర్యను మీరు నీరు కట్టి ఫలింపచేయము. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి. మా హృదయాలు నీ పట్ల తేటగా పరిశుద్ధముగా ప్రభు ఉండగలుగుటకు కృప చూపము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యములో నుండి లూకా సువార్త 5వ అధ్యాయం 6వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. ప్రభువు పేతురు యొక్క దోణి ఎక్కి నీటిలోనికి త్రోయమని అచ్చట వాక్యాన్ని బోధించారు. పేతురు వాక్యాన్ని చాలా తేటగా విన్నాడు. ప్రభువు పేతురు యొక్క దోణెను అడిగి లోనికి త్రోయమని ప్రజలకు సువార్త అందించారు. అందించిన సందర్భాన ప్రభువు బోధించుట చాలించిన తరువాత పేతురుతో, నీవు దోణెను లోతులకు నడిపి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అని చెప్పినప్పుడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డా మాకేం దొరకలేదు, నీ మాట చొప్పున వేస్తున్నామని చెప్పాడు. ఇక్కడ వరకు నిన్న ధ్యానం చేశాం. 6వ వచనం, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చు ఉండగా. ఈ వచనం మనం ధ్యానం ప్రారంభించాలి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. ఇది ఒక కనెక్షన్. పై మాట వారాలాగు చేసి మరి ఒక కనెక్షన్. అంటే ఒక మాటకు ఒక క్రియకు సంబంధం ఉంది. చూడండి, సీక్వెన్స్ ఆఫ్ వర్క్స్ ఆర్ హ్యాపెనింగ్. చూడండి, నేను నిన్నటి నుంచి చెబుతున్నాను, దేవుడు తన చిత్తాన్ని తాను నెరవేరుస్తున్నప్పుడు ఒక కార్యము వెంబడి ఒకటి జరుగునట్లుగా ఆదేశిస్తాడు. ఒక మాట తర్వాత మరొక మాట వచ్చేటట్లుగా ఆదేశిస్తాడు. హీ ఈజ్ ఎ గ్రేట్ కోఆర్డినేటర్ ఆఫ్ ద థింగ్స్ టు బీ డన్. చేయవలసిన పనులు నెరవేర్చబడుట కొరకు ప్రభువు చక్కటి విధానాన్ని ఆయన నడిపిస్తారు. ఇది మన జీవితంలో మనం గుర్తెరగాలి. వారు ఎలాగు చేసి యేసు ఎలాగు చెప్పెనో అలాగున చేసి, యేసు తల్లి మరియా మరియు యేసు శిష్యులు యేసు వివాహానికి హాజరయ్యారు. అక్కడ ద్రాక్షరసం కొరత వచ్చింది. అప్పుడు మరియా అక్కడున్న పరివారితో, ఆయన మీతో చెప్పినది చేయండి అంది. వారు అలాగు చేశారు. ఎలాగు చేశారు? ఆయన చెప్పినట్లు చేశారు. ఇక్కడ కూడా పేతురు ఆయన చెప్పినట్లు చేశాడు. అందువలన రిజల్ట్ వచ్చింది. వారు అలాగున చేశారు. తర్వాత బైబిల్లో మనం చూస్తున్నప్పుడు నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాడు. దేవుడు చెప్పినది యావత్తు అలాగున చేశాను. మోషే దేవుడు చూపించిన రీతిగా ప్రత్యక్ష గుడారపు నిర్మాణం అలాగున చేశాను. అర్థమవుతుందా? బైబిల్లో ఎవరు చేసినా దేవుడు చెప్పినట్లు చేయుట వాడుక, దాని వలననే ప్రతిఫలం ఉంటుంది. ఇవాళ మన జీవితాల్లో కూడా ఈ సూత్రాన్ని మనం నేర్చుకోవాలి. దేవుడు ఏం చెబుతున్నాడో దానిని మనం చేసినప్పుడే మనము సమృద్ధి అయినటువంటి పరిష్కార మార్గాలు పొందుకోగలుగుతాం. సో దట్ వీ నీడ్ టు డిపెండ్ అపాన్ గాడ్ ఫర్ ఎవ్రీ గైడెన్స్. ప్రతి విధమైనటువంటి నడిపింపున కొరకై దేవుని మీద మనం ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. లోతుగా దోణెను నడిపించు. నెంబర్ 1, చేపలు పట్టుటకు వలలు వేయండి. నెంబర్ 2, లోతుగా నడిపించాలి, వలలు వేయాలి. కాన్సెప్ట్ ఏంటంటే ఫెయిత్ ఇన్ హిమ్, ఫెయిత్ ఆన్ జీసస్ క్రైస్ట్, అండ్ గాడ్ క్యాన్ గివ్ అస్ ద ఫిష్ ఈజ్ ద ఇష్యూ. దేవుడు మాకు చేపలను ఇస్తాడు అని నమ్మి వేయమన్నాడు. చేపలు పట్టుటకు వల వేయమన్నాడు. వల వేయండి అనలా, ఒక్క మాట అనలా, చేపలు పట్టుకోవటానికి అన్నాడు. అన్నదానిలో ఫెయిత్ ఇంక్లూడ్ అయ్యింది.
కనుక మీరు చేసే ఏ పనైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ద ఫెయిత్ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ యాక్షన్, ద రిజల్ట్ విల్ బి వెరీ గుడ్. చాలా అద్భుతమైనటువంటి ఫలితం మీకు వస్తుంది. వీరు ఆ విధంగా చేశారు, అందుకని వారు అలాగున చేశారు. చేపలు పట్టిరి అనలేదండి, విస్తారమైన చేపలు పట్టిరి, విస్తారమైన చేపలు పట్టారు. అందుచేత వారి వలలు పిగిలిపోతున్నాయి. ఇది వారి వలన కలిగిన కార్యమా కాదు అనేది పేతురుకు అర్థమైపోయింది. ఎందుకంటే పేతురుకు చాలా లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా దీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవాన తేలింది ఏమిటంటే, ఎన్ని చేపలు ఏ కండిషన్లో, ఏ వాతావరణంలో, ఏ సమయంలో ఎట్లా చేస్తే పుడతాయనేది దానికి తెలుసు. కానీ ఇక్కడ విస్తారమైన చేపలు పడేటప్పటికి పేతురుకు అర్థమైపోయింది, ఇది ఇట్స్ నాట్ బై అవర్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, జస్ట్ ఇట్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ జీసస్. యేసయ్య మాట వలన చేపలు పడ్డాయని అర్థమైంది, తమ యొక్క వృత్తిపరమైన అనుభవం వల్ల పడలేదని అతనికి అర్థమైపోయింది. గ్రహిస్తున్నారా? అందుకే విస్తారమైన చేపలు పడి వలలు పిగిలిపోతున్నాయి. ఎక్కడ ఇలాంటి దృశ్యం కనపడదు. వలలు పిగిలిపోయేటంతటి చేపలు ఎప్పుడూ జాలరులకు పడవు. అట్లాంటిది యేసు మాటలకు 100 రెట్లు ఫలితం వచ్చినట్లుగా ఆ మత్స్యములు లోపలికి వచ్చాయి. అంతే, ఏం జరుగుతుందో చూద్దాం. వారు వేరొక దోణిలో ఉన్న తమ తోటి వారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సంజ్ఞలు చేశారు. వారు వచ్చారు, 2 దోణెలు మునుగునట్లు నింపారు. పేతురు దోణి ఒకటి, ప్రక్కనే ఉన్నటువంటి పాలివారు అంటే తోటివారు అని అర్థం. వారితో పాటుగా ఫిషింగ్లో ఉన్న వాళ్ళని సంజ్ఞలు చేస్తే వాళ్ళు వచ్చారు, 2 దోణెలు 2 చేపలు నింపారు. ఈజ్ ఇట్ నాట్ ఎ గ్రేట్ మిరకల్? ఇది గొప్ప అద్భుతం కాదా? ఆ అద్భుతాన్ని పేతురు చవి చూచాడు. 2 దోణెల చేపలు పట్టినప్పుడు జాలరి గంతులు వేస్తాడు. ఎందుకు గంతులు వేస్తాడంటే దానికి వచ్చేటువంటి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. 2 దోణెల నిండుగా ఉన్న చేపలను నమ్ముకుంటే వాళ్ళు కొద్ది దినాలు బ్రతికే అంతటి గ్రాసం వచ్చేస్తుంది. సో దట్ దే షుడ్ ఆల్ షుడ్ హ్యావ్ హ్యాపీ. అందరూ కూడా ఆనందంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. కానీ పేతురు ఆనందంగా లేడు. అది చూచి సీమోను పేతురు ఏది చూచి 2 దోణెల చేపలు పడటం చూచి మోకాళ్ళ మీదకి వచ్చాడు. రైట్? ఎన్నడైనా మనకి అనుభవం ఉందా? మనం ఊహించని కార్యాలు దేవుడు చేసినప్పుడు వెంటనే మనం నేలపైన వంగి మోకాళ్ళుని ప్రభువా అని పిలిచామా? అది పేతురండి. పేతురు ఎంత గొప్పవాడంటే ఇమ్మీడియట్లీ హీ రికగ్నైజ్డ్ దట్ వాజ్ ద యాక్షన్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క కార్యం అని గుర్తెరిగాడు. అంతే, మోకాళ్ళు వేశాడు. పేతురుకు అర్థమైపోయింది, ప్రభు నన్ను వెంటాడుతున్నాడు, నేను పాపాత్ముడిని, ప్రభు నా కోసమే వచ్చాడు, నాతోనే ఎక్కాడు, నాతోనే మాట్లాడాడు, నాతోటే వల వేయించాడు, నాతోటే చేపలు పట్టించాడు. కానీ చేపలు మాత్రం నేను పట్టినందుకు రాలా, ఆయన ఆజ్ఞాపించినందుకు వచ్చాయి. వలలు పోతున్నాయి, దోణెలు నిండిపోయాయి. అర్థమైంది. మోకాళ్ళ మీదకి వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా నన్ను విడిచిపోమ్ము. యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడ్డాడు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఆయన ఎదుట సాగిలపడ్డాడు, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడిని అని చెప్పాను. హీ అడ్మిట్ దట్ జీసస్ ఈజ్ ద లార్డ్. పేతురు ఒప్పుకుంటున్నాడు యేసు ప్రభు అని. పేతురు ఒప్పుకుంటున్నాడు తాను పాపాత్ముడని. దేవా నువ్వు పరిశుద్ధుడైన దేవుడవు, నేను పాపాత్ముడిని, నన్ను వదిలిపెట్టు, నువ్వు వెళ్ళిపో నాయనా. ఐఎమ్ నాట్ వర్తీ టు వర్క్ విత్ యూ, ఐఎమ్ నాట్ వర్తీ టు బీ విత్ యూ ఇన్ ద బోట్, ప్లీజ్ లీవ్ మీ అలోన్. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో ప్రభు. నేను యేసే పరిష్కారం మీకు ఇందాకే సాక్ష్యం చెప్పాను. 10,000 ఎపిసోడ్స్ చేయాలంటే తలంపు వచ్చింది.
ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ? నాకు సాధ్యం అవుతుందా? వెంటనే నా మనసులో అనుకున్నాను, ప్రభు నాకు 10 ఛానల్స్ ఇస్తే సాధ్యం అవుతుందని. యూ కాంట్ బిలీవ్ అండ్ ఐ ఆల్సో వండర్ టు బిలీవ్. నేను కూడా ఆశ్చర్యపడుతున్నాను ఇవాళకి నమ్మటానికి. గాడ్ హ్యాస్ ఓపెన్ మీ 10 ఛానల్స్. దేవుడు 10 ఛానల్స్ ఇచ్చాడు. 2 దోణెలు పట్టే అంతటి చేపలు, వలలు పిగిలిపోయేటటువంటి చేపలు, సమృద్ధి అయినటువంటి చేపలు పట్టినట్టుగా 10 ఛానల్స్. నేను ఇవాళ కూర్చొని ఉదయం 4 గంటలకు లేచి స్నానం చేసుకుని 5 గంటలకల్లా ప్రసంగాలు మొదలు పెడుతుంటే రాత్రిపూట 11 అవుతుంది ఒక్కొక్కసారి. ఐ నీడ్ టు వర్క్ మోర్, ఐ నీడ్ టు రీడ్ మోర్, ఐ నీడ్ టు ప్రిపేర్ మోర్. నేను ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అయితే అది కష్టంలా లేదు నాకు. ఇట్స్ ఎ ప్యాషన్ ఫర్ మీ. ఐ లవ్ టు ప్రీచ్ ద వర్డ్. నాకు అది చాలా ఆనందాన్ని ఇచ్చేస్తుంది. నాకు అలసట రావట్లేదు, ఉత్సాహం వస్తుంది. వాక్యం చెప్పే కొలది ఉత్సాహం వస్తుంది. నూతన సంగతులు తెలుసుకుంటున్నా, ఆత్మచేత బోధించబడుతున్నా. ఐ ఎక్స్పీరియన్స్డ్ దిస్ అండ్ ఐఎమ్ టెల్లింగ్ గాడ్, లార్డ్ ఐఎమ్ నాట్ వర్ది నౌ. నేను చెబుతున్నాను, దేవా నేను పాపాత్ముడు, నన్ను విడిచిపోయా. అర్థమవుతుందా? ఒక గ్రేట్ వర్క్, గ్రేట్ థింగ్ మన పట్ల జరిగినప్పుడు మనల్ని మనం చూసుకోవటం నేర్చుకోవాలి. హూ యామ్ ఐ? నేనే పట్టాడు ప్రభా, ఇంత గొప్ప కార్యం నా దగ్గర చేయటానికి, నన్ను నీవు నీ సేవకు పిలవటానికి నాలో ఏమి యోగ్యత ఉంది? నాలో ఏమి యోగ్యత ఉంది? దాట్ ఈస్ ద క్వశ్చన్ ఇన్ ద మైండ్ ఆఫ్ పీటర్. పేతురులో ఉంది అదే. ప్రభువా నేను పాపాత్ముడయ్యా, నన్ను వదిలి వెళ్ళిపో. నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు దేవుని కుమారుడివి. నువ్వు ఆజ్ఞ ఇస్తే ఇదిగో ఈ చేపలు వచ్చి ఈ వలలో చిక్కుకుని ఈ వలలు పిగిలిపోతున్నాయి, దోణెలు నిండిపోయాయి. ఐఎమ్ నాట్ వర్ది, ఐఎమ్ ఎ సిన్నర్, ఓ మై లార్డ్ లీవ్ మీ. ఓ దేవా నన్ను విడిచిపెట్టమని ఏడుస్తున్నాడు. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతడితో కూడా ఉన్న వారందరూ విస్మయము పొందిరి. ఫర్ హీ అండ్ ఆల్ హూ వర్ విత్ హిమ్ వర్ astonished at the catch of fish that they had taken. Wonderful. మళ్ళీ చదువుతాను. For he and all who were with him were astonished at the catch of fish that they had taken. వారు పట్టిన చేపల రాశిని చూచినప్పుడు అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయము పొందిరి. They wondered like anything. వారు ఆశ్చర్యపడ్డారు. అరే ఒక్కసారి వల వేస్తే ఇన్ని చేపల. నేను మనవి చేస్తున్నాను, నేను కూడా అలాగే ఇప్పుడు ఐ ఫెల్ట్ వండర్. ఏమిటా అని నేను ఆశ్చర్యపడుతున్నాను. 10 ఛానల్స్ నాకు ఓపెన్ చేశాడు దేవుడు. దైవజనులు నన్ను ప్రేమిస్తూ నాకు ఉచితంగా ఛానల్స్లో సుమారు 7 ఛానల్స్ నాకు ఉచితంగా ఇచ్చారు. ఇంకా కొన్ని ఛానల్స్ ఉచితంగా ఇవ్వటానికి ఎదురుకొస్తున్నారు. పేమెంట్ చేసేవి కూడా వెరీ లెస్ పేమెంట్, చాలా తక్కువ. నాకు ఇచ్చిన ప్యాకేజ్ చాలా తక్కువ. ఎందుకు ఇంతగా నన్ను ప్రేమించారు వాళ్ళంటే, జీసస్ ఈజ్ విత్ మీ. యేసయ్య కూర్చొని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. లోతుగా వెళ్ళి వలవే. అందుకే నేను ఇప్పుడు యేసు పరిచర్యను మహిళలు ప్రోత్సహించారని 120 విమెన్ని నేను అడుగుతున్నాను. యూ కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ ఓవర్ ద మినిస్ట్రీ. పరిచర్య మీదని ప్రకటించుకోండి అమ్మా అని మహిళా సోదరులను నేను పిలుస్తున్నాను, సోదరులను పిలుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గొప్ప చేపల రాశి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నా ప్రశ్న, 10,000 ఎపిసోడ్స్ చెబుతాడు ఒక ఆర్డినరీ ఫెలో అంటే మీరు ఆశ్చర్యపడలేదు అంటే దానికి నేనేం చేయలేను. యు ఆర్ నాట్ రెస్పాండింగ్ మీన్స్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ఆర్ వాట్ టైప్ ఆఫ్ థింకింగ్ వీఆర్ హ్యావింగ్. మనం ఇక ఎట్లాంటి ఆలోచనలు ఉన్నావో మనం తెలుసుకోవచ్చు. 10,000 ఎపిసోడ్స్, డిఫరెంట్ మెసేజెస్,
బీ ద పార్ట్నర్ ఇన్ ఇట్ మై ఫ్రెండ్స్. స్నేహితులారా, మీరు ప్రోత్సహించండి. పేతురు అడిగినట్టుగా నేను అడుగుతున్నా, ప్రభువా నన్ను విడిచిపో. విడిచిపోవటం కాదు వచ్చింది, అది గ్రహించాలి. నువ్వు పాపాత్ముని ప్రభు విడిచిపో అంటే వదిలిపెట్టి వెళ్తాడా? లేదు. భయపడకు. జీసస్ ఈజ్ స్ట్రెంగ్థనింగ్ హిమ్. బలపరుస్తున్నాడు. భయపడకు పేతురు, భయపడకు. నాకు తెలుసా నువ్వెవరో. అలాగన సీమోనుతో కూడా పాలువారైన జబదయి కుమారులు యాకోబు, యోహాను విస్మయం పొందారు. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. ద టార్గెట్ ఈస్ కంప్లీటెడ్. జీసస్ అనౌన్స్డ్ ద ఫ్యూచర్ ఆఫ్ పీటర్. పేతురికి దేవుడు ఏ జాబ్ ఇస్తున్నాడో చెప్పేశాడు. పేతురు, ఇంతకాలం నువ్వు మనుషులను పట్టావు, ఇదిగో 2 దోణెల మనుషులను నీకు ఇచ్చాను. నేను చెబుతున్నాను, నన్ను వెంబడించు, మనుషులను పట్టే జాలరుని చేస్తాను. నిన్ను చేపలు పట్టే జాలరుగా నీకు ఒక సైన్ నేను చూపించాను. ఇప్పుడు 2 దోణెలు నిండిపోయాయి. బిలీవ్ మీ, ట్రస్ట్ మీ, ఫాలో మీ. నమ్ము, నన్ను వెంబడించు. ఐ విల్ మేక్ యూ ద ఫిషెస్ మ్యాన్ ఆఫ్ మ్యాన్. నిన్ను నేను మనుషులు పట్టు జాలరునిగా చేస్తాను అని అంటున్నాడు ప్రభు. భయపడద్దు, భయపడద్దు అంటున్నాడు. 10వ వచనం చూడము. డు నాట్ బి అఫ్రైడ్, ఫ్రమ్ నౌ ఆన్ యూ విల్ బీ క్యాచింగ్ మ్యాన్. చేపలు గొప్పవా, మనుషులు గొప్పవారా? ఎందుకు మనుషులను పట్టుకోవటం? ఎందుకు మనుషులను పట్టుకోవటం? చేపలు సముద్రంలో ఉంటాయి, నేల మీదకి వస్తే మనుషులకు ఉపయోగపడతాయి. మనుషులు భూమి మీద ఉంటారు, మనుషులు పరలోకానికి రావాలి, దేవునికి ఉపయోగం. కనుక చేప ఏ విధంగా నీటి నుండి తీయబడి భూమి మీదకి వస్తుందో, మనుషులు అలాగే పాపభూయితమైన ఈ భూమి మీద నుండి తీయబడి పరలోకానికి రావాలి. అనగా సువార్త అను వల నీ చేతికిస్తున్నాను. ఇంతకాలం నువ్వు చేపలు పట్టే వల కలిగి ఉన్నావు, ఇప్పుడు సువార్త అనే వలను నీ చేతికిస్తున్నాను. పాతాళపు ద్వారపు తాళపు చెవులు నీకు ఇచ్చేస్తాను. భయపడకు పేతురు, నన్ను వెంబడించు, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు జాలరవై ఉందువు అని సీమోనుతో చెప్పాను. సీమోనుతో చెప్పగా వారు దోణెలను దరికి చేర్చారు. వారు అన్నారు, అతడు అనలేదు. యోహాను కూడాను, యోహాను యాకోబులు, వారు కూడా దోణెలను దరికి చేర్చి సమస్తం విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. ఇదే ఇక్కడ ట్విస్ట్. ఇదే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి ట్విస్ట్. ఏమిటంటే వారు ఏం విడిచిపెట్టారట? దోణెలను విడిచిపెట్టారు, వలలను విడిచిపెట్టారు. ఈ రెండేనా? నా మాట నేను చెబుతున్నాను, చేపలను కూడా విడిచిపెట్టారు. 2 దోణెల నిండా నిండిన చేపలను విడిచిపెట్టి, దోణెలను విడిచిపెట్టి, వలలను విడిచిపెట్టి, ఇంకో మాట రాయలేదు అక్కడ, వృత్తిని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. దే నెవర్ వెంట్ బ్యాక్ ఇన్ దట్ 3.5 years. 3.5 సంవత్సరాల్లో యేసుని వెంబడిస్తూ వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళారు, ఎక్కడుంటే అక్కడ ఉన్నారు, ఎక్కడ తింటే అక్కడ తిన్నారు, ఏది పెడితే అది తిన్నారు, లేకపోతే అట్టగున్నారు. ప్రయాణాలు చేశారు, ప్రభువు మాటలు విన్నారు, ప్రభుతో పరిచయం చేశారు, అద్భుతాలు చేశారు పరిశుద్ధాత్మ శక్తితో. సోదరుడా సోదరి, ఒక కాన్ఫిడెన్స్కి వచ్చారు. మేము ప్రభు కొరకు పనిచేయగలం అనే కాన్ఫిడెన్స్కి వచ్చారు వాళ్ళు. కనుక యేసు చెబుతున్నాడు, మీరు మనుషులను పట్టు జాలరులుగా మారుతారు. చేపలు గొప్పవి కాదు మనుషుల కంటే, వస్తువులు గొప్పవి కాదు మనుషుల కంటే, వజ్రాలు గొప్పవి కాదు మనుషుల కంటే. సోదరుడా సోదరి, బహుమానాలు గొప్పవి కాదు మనుషుల కంటే, ఈ లోకం గొప్పది కాదు మనుషుల కంటే. ఆ మనుషులను ప్రభు దగ్గరికి చేర్చేటువంటి భాగ్యం దేవుడు సువార్థికులకు ఇస్తున్నాడు. దీన్ని మించిన ఉద్యోగం ఉందంటారా?
దీన్ని మించిన ఉద్యోగం కూడా ఏదీ లేదు. రాష్ట్రపతి సైతం సువార్థికుడు చేసే పని పరలోకంలో ప్రశంసించబడతాయి. సువార్థికుని పాదాలు పర్వతాల మీద సుందరాలు. ప్రభు నుండి గొప్ప బహుమానం సువార్థికుడు అందుకుంటాడు. నా ఆశ అదే, నా ప్రభువు నన్ను దీవిస్తాడు, నా ప్రభువుకి నేను నా జీవితం అర్పించాను, వాక్యోపదేశాలు చేస్తున్నాను, ఆయన నుండి జీతం ఉంది నాకు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నన్ను హెచ్చిస్తాడు. ఇప్పటికే తలకు మించి హెచ్చించాడు. నా క్యారెక్టర్కు నేను పొందిన హెచ్చింపుకు తేడా సంబంధం లేదు, పొంతం లేదండి. సచ్ ఏ బ్యాడ్ క్యారెక్టర్ ఐఎమ్ హ్యావింగ్. నేను అంత చెడ్డవాడిని, కానీ ప్రభువు నన్ను మంచిగా ఎంచాడు. ఎంచి ఆయన వాడుకుంటున్నాడు. నేనే కాదు, ఎవరైనా సేవకుడు ఈ మాట చెప్పాల్సిందే. నేను నీతిమంతుడని ఎవడు చెప్పటం లేదు. సోదరుడా, సోదరి, ఆయనను వెంబడించిరి. రేపటి దినం మరలా ఈ వచ్చిన దగ్గర నేను ప్రారంభిస్తాను. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. యేసు దివ్య నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.